10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ జూబ్లీహిల్స్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. రెండు పార్టీలు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ను బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనూ రాష్ట్రంలో లక్షల ఓట్లు తొలగించారని విమర్శించారు. ఓటు చోరీపై త్వరలో ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ లీడర్స్. ఎలక్షన్ కమిషన్ను బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ల చోరీపై ఇప్పటికే ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించారన్నారు. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రజలంతా భావించారని, రిజల్ట్ మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చిందన్నారు. హర్యానాలో 25 లక్షల ఫేక్ ఓట్లు నమోదైన విషయాన్ని రాహుల్ బయటపెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు మహేష్ కుమార్. ఒక వ్యక్తి పలు చోట్ల ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. హర్యానాలో ఉన్నట్టు 2 కోట్లకు పైగా ఓట్లు ఉండగా 25 లక్షల దాకా నకిలీ ఓట్లు, అంటే ప్రతి 8 మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరే. ఇది ఆధారాలతో బయటకట్టిన పరిస్థితి. సో బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో జోడిస్తూ ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తూ ఉన్నారు. వారి పార్టీ గెలుపుకు అనుకూలంగా పరిస్థితులు మడుచుకుంటూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో విఘాతం కలిగించే ప్రక్రియ. స్వతంత్ర సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం రిజల్ట్ రాలేదన్నారు. ఓటు చోరీపై త్వరలో ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు మీనాక్షి నటరాజన్. अब तो इस वोट चोरी को पर्दाफाश करना चाहिए और इससे अब बचा नहीं जा सकता. तो 2 दिन पहले आप सबने देखा ही, लाइव कवरेज हुआ कि किस तरह से एक दूसरे देश की मॉडल का फोटो लगाकर 21 बार हरियाणा में वोट डाला गया. किस तरह से एक ही प्लाट में रहने के नाम पर एक ही पते से करीब 200 से ऊपर कई 100 लोगों ने वोट कास्ट किया. జూబ్లీహిల్స్ లో స్థానికుడైన నవీన్ యాదవ్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ కు చేసిందేమీ లేదన్నారు. రెండు పార్టీలు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు జగ్గారెడ్డి. నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంకోడైతారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో దొరుకుతారు, పనులు చేసుకుని వస్తారు. ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటుంది? జూబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేను ఏమంటున్నానంటే కూల్ మైండ్ తోటి కూల్గా ఆలోచన చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్డే విషెస్ తెలిపారు పీసీసీ జనరల్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి. సిద్దిపేటలోని హిడెన్ కాస్టెల్లో సీఎం ఫ్లెక్సీని ఎయిర్ బెలూన్లో ఎగురవేశారు. సీఎం రేవంత్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఎయిర్ బెలూన్ స్థానికులను ఆకట్టుకుంది.